హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. అలాగే పక్కకు గంట ఉంటది, ఆ గంట నొక్కుర్రి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా తొందరగా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలండి. మీ గురించి మేము మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము. అయితే ఈ రోజటి వీడియో ఏంటి అని అంటే అన్నా చెల్లెల అనుబంధం. పెళ్లికి ముందు ఎంత మంచిగా కలిసి ఉండేటోళ్ళో, ఇక పెళ్లి తర్వాత కొడుకు పెళ్ళాం వచ్చినాక చెల్లత్తే ఎట్లా చూస్తాడు, మాట్లాడతాడా లేదా, వదిన ఎట్లుంటది అనేదే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమయ్యా ఒకసారి మన బుజ్జవ్వకు ఫోన్ చేసి అయ్యా బాగా రోజులైతుంది రాక బిడ్డ ఇటు ఒకసారి రమ్మందం. అత్తదా అయ్యే దానికి పిల్లలు బడి పోతారు అంటది. ఏరే పాదవారమేనాయే ఇలా సాయంత్రం రమ్మందం, మళ్ళీ ఎల్లుండి పొమ్మందాం. కానీ నువ్వైతే ఫోన్ చేసి రాదు నాకు. ఇగో హలో బుజ్జవ్వ, మంచుకున్నారు బిడ్డ? అల్లుడు పనికి ఏందా? పిల్లలు ఏం చెప్తారు బిడ్డ, బడికి పోతారా? ఆహా పోయిర్రా. తిన్నావవ్వ మరి? మేమా బిడ్డ మా తిన్నామవ్వా. ఎల్ల కూర తోటకూర 4 ఆకులు దొరుకుతుండే ఇక వేరుద్దిన బిడ్డ. బాబు ఏం చేస్తాడు బిడ్డ, తినే కూర్చున్నాడు గాని ఇవాళ సాయంత్రం రారాదు బుజ్జవ్వ. మళ్ళీ రేపు ఆదివారమేనాయే, ఎల్లుండి పొద్దుగానే లేస్తే పోదురు గాని పిల్లగాళ్ళు కళ్ళల్లో కనబడతాండ్రు. రారాదవ్వా. గా అన్నా వదిన గురించి నీకేందవ్వా, మేము లేమా? మేము ఉన్న రోజులు రావాలే పోవాలే గాని వాళ్ళు మాట్లాడరు, ముఖం మారుతారు, పట్టించుకోరు అని వాళ్ళ గురించి నీకెందుకు అవ్వా? మేము ఉన్నాం కదా బాపు, బాపు ఉన్న రోజులు నేనున్న రోజులు నువ్వు రావాలి గాని వాళ్ళ గురించి ఎందుకు అవ్వా? సరే సరే అల్లుడు చెప్పి రా మరి. బస్ ఎక్కు, సాయంత్రం బస్సు ఉంటది కదా. జరా రాంగా పైలం పిల్లలు అటు ఇటు ఉరుకుతారు. మరి వాళ్ళని చూసుకొని మంచిగా మెల్లగా రారి తాత్పరంగా. ఉండవ్వా ఉండు. ఏమంటుందే బిడ్డ, అత్త అన్నదా? ఇక ఏదో మన బాధకు అత్త అంటుంది గాని అన్న వదినే మాట్లాడరు. అమ్మ నాతోటి మంచి అనిపించేది, మేమిద్దరం చిన్నప్పుడు ఎట్లున్నాం ఇప్పుడు ఎట్లయిండు అన్నయ్య అని బాధపడతాంది. ఇక మరి ఏం చేద్దామే, కోడలు వచ్చినప్పటి నుండి అది మొత్తం మారిపోయిండు. ఆనికి ఉండాలి, కోడలు మాటలు పట్టుకోవద్దు, నా చెల్లెని చూసుకోవాలి, నా అయ్య అవ్వని చూసుకోవాలని ఆనికి ఉండాలి. ఆనికి లేనప్పుడు మనం ఏం చేస్తాం? మనం చచ్చేదాకా ఇట్లనే రమ్మనాలే, మనం చూసుకోవాలి. ఇక వాళ్ళు మనం చచ్చినాక వాళ్ళు కాంతారా మన బిడ్డను? ఏదో ఆది రానే రాదు, వచ్చినప్పుడల్లా ఓ 4 మాటలు మంచిగా మాట్లాడితే ఏమైతుందో ఆనికి. వాళ్ళు చిన్నప్పుడు ఎంత మంచిగా ఉందిరయ్యా. చెల్లెనేమన్నంటే అమ్మ నువ్వు ఎందుకంటున్నావని నా మీదకి కోపానికి ఉరికొచ్చేటోడాడు. అసలు ఇప్పుడు చెల్లెనే అద్దు, చెల్లెతోటే మాట్లాడు లేదాయే. కోడలిది మొత్తం ఇసం నూరి పోసింది అని కడుపులా. ఇక ఏం చేస్తాం, మాట్లాడకపోని తీయలేవు. అది దాని చెల్లెతోటైతే దాని అవ్వగారి తోటైతే మంచిగా ఉంటే అయిపోయాయి. వానికి అవ్వెందుకు అయ్యేందుకు చెల్లెందుకు అని అది దూరం పెట్టించింది గాని. రేపు దానికి లేదా సాలు, దానికి సాలు వచ్చినాక దానికి తెలుస్తుంది బాగా. ఇంకా అత్తలేరు కదనయ్యా. బస్ టైం అయిపోయింది, మరి ఏమైందో ఒకసారి బయటకెళ్ళన్నా చూసత్తా. నేను కూడా అత్తున్న పాయే, బయట చూద్దాం పా. మరి అత్త ఉందా బిడ్డ? ఇప్పుడే అత్తుర్రా అవ్వా? అయ్యో బంటయ్య రాలేదా అనవ్వా? రాలేడే అమ్మమ్మ. అయితే మా నానమ్మ ఊరికి పోయింది, అమ్మ నానమ్మతో వేయండు. అవునే అమ్మ, ఇక ఆమె ఏం చెప్పిందో ఆమెతో ఎంబడబడిపోయిండు. నేను చిక్కవని తీసుకొని ఇక మీ దగ్గరికి వచ్చిన. అయితే బిడ్డ ఇక ఇంట్లోకి పోదాంపా. ఓ బిడ్డ చూడుతోనే ఇళ్లకు సంబరం అవుతుంది గాని. సరే పార్రే. అత్తమ్మ చింటుగారు లేడా? అమ్మ చూసినావే, వదినే చూసి కూడా మందలిత్తలేదేమే, మరి ఎప్పుడు వచ్చిర్రని. అది మందలిత్తేంది మందలియకపోతే ఏంది బిడ్డ, దాంతో నీకు ఇంట్లో పోదాంపా. కాదే అమ్మ, నా బిడ్డ చింటుగాడు ఏడి అని అడిగినా కూడా తప్పుడు చేయకుండా కోపంగా పోతాంది. పోనీ తీయవ్వా, గదిని గురించి నీకేంది చెప్పు, ఎందుకంత బాధపడతాను? కాదే బాపు, నేనేమన్నా అల్లది ఎత్తుకపోతున్నానే, అల్లదేమన్నా తింటున్నానే. ఎప్పుడన్నా ఇట్లా వచ్చినప్పుడు కడుపు నిండా మందలిస్తే గదే కడుపు నిండుతుంది కాదే. దీని మాటలు పట్టుకొని అన్న కూడా నాతో మాట్లాడుకుంటూ అయిపోయిండు. మేము చిన్నప్పుడు ఎట్లా కలిసి ఉన్నాం, ఎంత మంచిగా ఉన్నామే. వాళ్ళు అసలు ఎందుకు ఇంత కక్ష పెంచుకుంటారు నా మీద? అయితే బిడ్డ నువ్వు బాధపడకు, మేము ఉన్న రోజులు వచ్చిపో బిడ్డ. ఇక మాకెవరున్నారు చెప్పు? ఇక మీ ముఖం చూసుకొని అత్తున్నానే అమ్మ. ఇంత పగబట్టిర్రు నా మీద. ఎవల పాపం వాళ్ళకే గాని.
గంతేసి బిడ్డ దానికి సాలొచ్చినప్పుడు దానికి తెలుస్తుంది బాధ ఏందనేది. మనం పోదాం పా ఇంట్లకు. నువ్వు బాధపడకు అస్సలకే రంది పెట్టుకోకు. ఎప్పుడు తిని బయలుదేరిరో బిడ్డ. ఆ చేతులు కాలి చేతులు కట్టుకోపోరి అన్నం తిందురు. ఇప్పుడేం ఆకలి అయితే తీయే అమ్మ. మంచిగా చదువుకుంటున్నావురా బుజ్జవ్వ? ఎన్నో తరగతి చదువుతున్నావు అవ్వ నువ్వు? తాత నేను థర్డ్ క్లాసే. థర్డ్ క్లాస్ అంటే ఎంత నవ్వా? మూడో తరగతి నేను. అన్న మరి అన్న 5. ఇంకేం సంగతులు బిడ్డ? అల్లుడు మంచుకుంటాండా నవ్వా? గట్లనే కసురుకుంటాండా ఊకే? ఏ మున్పట్లక్క ఏం లేడే అమ్మ. మంచిగానే ఉంటాండు కానీ ఇప్పుడు మీ అత్త లొల్లి పెడతాందా బిడ్డ? ఊకే అప్పట్లా లొల్లి పెడతాంది అని అంటివి, మరి ఇప్పుడు కూడా గట్టినే ఊరుతాందా? అమ్మమ్మ ఇప్పుడేమో వర్రదే మా నానమ్మ. ఎందుకంటే మా డాడీ మా నానమ్మను తిడతాండు మా మమ్మీనేమన్నా అంటే. అవునా బిడ్డ? అది రంకుల్ది మీ నానమ్మ. అమ్మనేమన్నా అంటే మీరు కూడా ఏమనద్దు అని దాని మీద కురుకుర్రి. ఇప్పుడు ఏమంటలేదే, అంటే మేము ఊకోం గాని. ఆ బొమ్మ చెల్లి ఎప్పుడో వచ్చినట్టుంది కదా. అబ్బో ఆడ నా పెళ్ళాముంది. మా చెల్లెతో మాట్లాడితే ఎంత లొల్లి పెడుతుందో. ఇక సప్పుడెక్క పోతా ఇంట్లోకి మాట్లాడకుండా. మావయ్య అన్న సప్పు చేయకుండా పోతాండేందే అమ్మ. ఆడ రాకాశి ఉంది కదా, అందుకే కావచ్చు బిడ్డ. ఏమైంది ఇంత లేటు చేసినావు? ఇవర్రాక ఎడవేను? బాగా ట్రాఫిక్ ఉండనే, అందుకే లేట్ అయింది. రోజో కారణం చెప్పుకుంటా ఊరంతా తిరిగి వస్తాను. చూసినవానే అమ్మ అన్ని ఎట్లా బెదిరిస్తాంది వదిన. మరి ఆడు అంతగానో ఎందుకు భయపడతాడో తెలుస్తలేదు బిడ్డ. అన్ని మస్తు బెదిరించుకుంటాంది, భయం ఉంచుకున్నది. మరి ఏమన్నా పెట్టిందా, ఏం చేసిందా అనేది అర్థమైతలేదు నాకు. అమ్మ మామయ్య ఎందుకు మనతో మాట్లాడతలేడే? ఏమో బిడ్డ, కనీసం మందలియని కూడా మందలిస్తలేడు కదా. పెళ్ళానికి ఇదంతా భయపడతాను. అయితే ఆని గురించి ఏంది గాని, అవునే నర్సవ్వ, ఏమన్నా అన్నం కూర వండినవా? ఇక తిందాం పార్రి. నానమ్మతోటి ఊరికి వేయండు. ఇప్పటిదాకా ఎటు పోయినవురా? మేము అప్పుడెప్పుడు వచ్చినాం. నేను బడిలా ట్యూషన్ కోతున్నానే అత్తమ్మ, అందుకే లేట్ అవుతుంది. చిక్కక్క మనం ఆడుకుందాం పా. తిన్నాక ఆడుకుందురా నాయనా. ఏమైంది బిడ్డ, మా దగ్గరికి అత్తలేవు? మీ అమ్మును నాన్న అద్దు పోకు నాని దగ్గరికి తాత దగ్గరికి అని చెప్పిర్రా? ఇగో నానమ్మ, మా నాన్న చెప్పలేడు గాని మా అమ్మ చెప్పింది మీ దగ్గర పోకుమని. మళ్ళీ ఇప్పుడు చూస్తే నన్ను తిడుతుందే. నువ్వు నా కొడుకువు. మా దగ్గరికి రాకపోతే ఎటు పోతావురా? మీ అమ్మ మాటలు పట్టుకొని అత్తనే లేవు మా దగ్గరికి. అమ్మ కొడుతుందని నాకు భయం అవుతుంది తాత. మీ అమ్మను తిట్టాలిరా నువ్వు. నానమ్మ తాత దగ్గరికి ఎందుకు పోవద్దు అని అడగాలే. ఎందుకు భయపడుతున్నావు? కొడుతుందనా? డాడీకి చెప్పాలి కొడితే. మా డాడీ కూడా భయపడతాడు మా మమ్మీకి. అంత కండిషన్ లో పెట్టుకుంటాంది నీ అవ్వ. పెట్టుకొని తీ బిడ్డ, ఎవరి పాప వాళ్ళకే ఎవరి పుణ్యం వాళ్ళకే. అన్నం తిందాం పారే. నువ్వెందుకు తినవారా అద్దంటాను? మా అమ్మ తిడుతుందే నానమ్మ మీ దగ్గర తింటే. నేను అడుగుతా గాని మీ అమ్మ తిడితే చక్కగా తిను, ఏం కాదు. ఏయ్ చింటూ, చింటూ ఇట్రా. అబ్బో పిలుస్తాందే, నేను పోతానా. అయ్యో తినిపోరా. ఇంత భయపెట్టించుకుంటుంది, దాని కండ్లు మండ. అమ్మా అన్నయ్య తిన్నాడు. ఆడు తినకుంటే ఉపాసం ఉంటాడా బిడ్డ? తినే ఉంటాడు గాని. అన్నయ్య అన్నయ్య అని నీకు బాగానే ప్రేమ ఉంది గాని అనుకున్నదా బిడ్డ? ఆనికి కనీసం నిన్ను మందలియడానికి కూడా వాడు అదేండు మందలియలేదు. వానికి ఉన్నదా బిడ్డ నీ మీద ప్రేమ లేదు గాని నువ్వేమో అన్నయ్య అన్నయ్య అని కలవరియబడుతుంది. ఎందుకంటే తోడవుతున్న తోడు కాదే నాన్న. ఎక్కడ దొరుకుతుందే బయట? ఎన్ని జన్మలు ఎత్తితే దొరకాలే తోడవుతున్న తోడు. మేము చిన్నప్పుడు ఎంత మంచిగా ఉన్నామే. ఒకసారి అమ్మ అయితే బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చింది. కొనిస్తే అది నాకు ఇయ్యవా చెల్లె అంటే నేను ఇయ్యా అన్నా. అంటే అబ్బాయి ఇయ్య రాదు అన్నాడు. నేను ఇయ్యా అన్నా. ఇక నాకు అప్పుడే బాత్రూమ్ వచ్చింది. ఆయన మా చెల్లె బాత్రూమ్ పోతుంది కదా, బిస్కెట్ ప్యాకెట్ అడబెట్టిపోతుంది, నేను తింటాను అనుకున్నాడు. కానీ నేను ఆ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకునే బాత్రూమ్ కూర్చున్నా. ఆయన అమ్మ వచ్చి నీకు బాత్రూమ్ పోయేటప్పుడు కూడా గదేం పని అని నన్ను కొట్టిందే. కొడితే అమ్మ మీదకి వాడు కట్టేందుకొని ఉరికిండు. చెల్లెని ఎందుకు కొడతాన్నావని. అవును బిడ్డ, నీకు అన్ని మంచిగానే గుర్తుకున్నాయి. నా చెల్లెకి ఇంత బాధపడబట్టే నా చెల్లెతో మాట్లాడితే ఈ దొంగ ముండా దాని ఇంటికి పోతా అనే.
ఎట్లా నా చెల్లె పోయినాక నేను బయటకు డ్యూటీకి పోయినప్పుడు మెల్లగా ఫోన్ చేసి ఏదో ఒక సమాధానం చెప్పుకుంటది. నా చెల్లెతోటైనా ఏగిచ్చుకురావచ్చు కానీ నా పెళ్ళంతో ఏగియరాదు నాకు. అయితే తీయవ్వా, ఆయనకి ఇష్టం ఉండి బుద్ధి ఉంటేనేమో నీతో మాట్లాడతాడు, లేకపోతే లేదు. నువ్వెందుకు గంత రంది పడతావు? రంది అస్సలే పెట్టుకోకు నువ్వు. గట్లా అన్న చెల్లెల్ని దూరం చేయొద్దే అమ్మ, పాపం తలుగుతుంది. నేనైతే మా ఆయనకు అక్కలున్నారు గాని వాళ్ళను ఎంత మంచిగా చూసుకోవాలో అంత మంచిగా చూసుకుంటా. వాళ్ళకు ఏం పెట్టకున్నా కూడా ఇంటికి వచ్చినప్పుడు కడుపు నిండా మాట్లాడుతానే, అది చాలు ఆడబిడ్డలకు. అవునవ్వా, ఏం పెట్టకున్నా చేయకున్నా కడుపు నిండా మాట్లాడితే వాళ్ళు సంతోషంగా ఉంటారు. నువ్వు ఇట్లా ఇసొంటి పనులు చేయకు బిడ్డ, మీ వదిన చేసినట్టు. మీ ఆయనకు మళ్ళీ దూరం చేయకు, మంచిగా వాళ్ళు మాట్లాడుకొని మీరు మంచిగా కలిసి ఉండురు బిడ్డ. నేనెందుకు చెప్తానే బాపు, నేను అస్సలు అందరం కలిసి ఉంటేనే కదా నేరే పాప తెచ్చినా సంపద వచ్చినా కూడా ఒకరికొకరము అయితాం. గిట్టు ఉంటే ఎవరి దగ్గరికి వస్తాడే? రేపటి రోజున ఏదన్నా అయినా కూడా ఎవరి దగ్గరికి రారు, ఎవరు మాట్లాడరు. అవును బిడ్డ, పోయేటప్పుడు ఏమన్నా ఎత్తుకపోతామా? ఉన్న రోజులు మంచిగా ఉంటాయి. మనము బాగా ఆడుకుందాం. చిక్కులు ఇటు రారా ఒకసారి. మామయ్య స్కూల్ పోతున్నారా మంచిగా? అన్నయ్య పోతాండా? అన్నయ్య ఎందుకు రాలేదు? మంచిగా పోతున్నాం మామయ్య. అన్నయ్య నానమ్మతోటి ఊరికి వేయండు. మీరు అప్పుడు పిలిచినా కూడా ఎందుకు మాట్లాడతలేరు మాతోటి? మా మమ్మీతోటి ఎందుకు మాట్లాడతలేరు మీరు? మా మమ్మీ ఊకే మీరు మాట్లాడతలేరని ఏడుస్తుంది. అవునారా, నేనెందుకు మాట్లాడరా? మాట్లాడతా గాని. సరే మామయ్య, మేము ఆడుకుంటాం. ఆడుకోపోర్రి. బాలేరా చింటూ? మెల్లగా ఆడుకోకుర్రి, కొట్టుకోకుర్రి. సరే మామయ్య. ఆ బాలిటి తీసుకొని ఆడుతానవా? పోడా, నీకేమని చెప్పినా ఆమెతోటి ఆడకు అని చెప్పినా నువ్వు మళ్ళీ ఆడుతానవా? నువ్వైతే ఇట్రా, నీ సంగతి చెప్తా. ఆడుకుంటే ఏమైతుందో ఇప్పుడు వాళ్ళిద్దరు? నప్పతట్లోడా, నువ్వు మాట్లాడకు. ఆడకని చెప్తా అంటే కూడా ఎంత ఆమెతో ఆడతాడు. సారీ అత్తమ్మ, నేను చింటుతో ఆడినందుకు. అత్తమ్మ ఎవరు అత్తమ్మ నీకు? ఏమైందా నీకు? పిల్ల నేర్పిస్తాను. నేనెందుకు ఏడిపించినా? నువ్వు భలే మాట్లాడుతున్నావు నా మీదకి. ఏమైందో చిక్కవా, ఎందుకు ఎడతాను? అమ్మమ్మ, నేను చింటుతోని బాల్ ఆడుకుంటే అత్తమ్మ వచ్చి బాలు గుంజుకుంది, ఎందుకు ఆడుతున్నావని చింటును బెదిరిస్తాంది. అవునేగా, పిల్లలు ఆడుకుంటే ఏమైతుంది నీకు? గింత కక్ష పగ ఎందుకు పెంచుకున్నవే ఇళ్ళ మీద? అన్న చెల్లెల్ని ఇద్దరిని దూరం చేసినావు. పిల్లలేం చేసిర్రే? పిల్లలేం పాపం చేసిర్రే? వాళ్ళు ఆడుకుంటే ఏమైతుంది? నేనెందుకు దూరం చేసినా ఏమో నన్ను అంటున్నావు బాగా. నువ్వే దూరం చేసినవే నా కొడుకు నా బిడ్డకు, నువ్వే దూరం చేసినావు. మాట్లాడకుంటే చేసినావు. నా బిడ్డ అన్నయ్య మాట్లాడతలేడని ఏడుస్తుంది. నా బిడ్డ కలకల నీకు రాకుతుందే. నీకు లేదా అనే చాలు, నీకున్నాడు కదనే ఓ తమ్ముడు. ఆయనకి పెళ్ళైనాక తెలుస్తుంది అది నీకు. ఇగో నేనేం చేస్తలేను, అనవసరంగా నువ్వు నా నాన్నకు చెప్తానా? ఏమైందమ్మా, ఎందుకు లొల్లి పెట్టుకుంటారే? ఏం లేదు బిడ్డ, పిల్లలు ఆడుకుంటానట బాలు గుంజుకుందట. నువ్వు చింటుతో ఎందుకు ఆడుతున్నావు అని బెదిరిస్తానట. నీ బిడ్డ ఎడితే నేను బయటకు వచ్చినా ఏమైందని. అవదినే, నా అన్నను నాతో మాట్లాడకుండా చేసినావు. పిల్లలేం పాపం చేసిరు? చిన్న పిల్లలు, పసి పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకు ఇప్పటిసిందే గంత పగ నింపుడు అవసరమా? వాళ్ళు ఆడుకుంటే ఏమైతుంది? ఎందుకు గుంజుకున్నావు అట్లా బాలు? నేను నా కొడుకునన్నా, నీ బిడ్డనేం నేను అనలే. నువ్వు దాంతో మాట్లాడక బిడ్డ, దానికి మనం అంటే విలువ లేకుండా అయిపోయింది. గాని ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? మీకు ఉన్న కాడ ఉండత్తలేదా? ఇదే కావాలని లొల్లి వేయాలని ఎత్తండి. నా బిడ్డ వచ్చింది కదా, దీని కళ్ళన్నీ మండుతాయి. నాకంత పెట్టిపోతారని నాకు మండుతాయి. నాకేమవసరం? నీ బిడ్డ అత్తేంది పోతేంది, నాకేం పని? అవును కరెక్టే, నీకేం పని? నా కొడుకును గ్రిప్పులో పెట్టుకున్నావు, ఉన్నాస్తంతా దగ్గర పెట్టుకున్నావు. ఇక నీకు మాతోట ఏం పని? నీ అంత హుషారు ఈ దునియాలా ఉన్నారో లేదో. మీరు బాగానే సంపాదించి బాగానే పెట్టుర్తి. నాకు మంచిగానే మాట్లాడుతున్నావు. నన్ను మాట్లాడితే మర్యాద దక్కని చెప్తానా? మామయ్య చూడ అత్తాను చూడ. అవురా, నీ పెళ్ళాం గన్ని మాటలంట అంటే సప్పుడు ఏవేంద్రా నల్లికుట్లోడా? చెల్లె ఎప్పుడో ఒక్కసారి వస్తుంది. మాట్లాడితే నీ నోటు ముత్యాలు అరిగిపోతున్నాయిరా. చెల్లె వచ్చినపడుతుంది, అన్నయ్య నాతో మాట్లాడతలేడు అని కలవరించుకుంటా ఏడుతాంది. దాని కలకల మీకు మంచిదైతే ఆదిరా? మీ సొమ్ము ఏమన్నా ఎత్తుకపోతుందా, లేకపోతే మీ ఆస్తి ఏమన్నా ఎత్తుకపోతుందా? వచ్చినప్పుడు మంచిగా మందులిస్తే ఏమైతుందిరా? తోడబుట్టిన తోడు కాదురా, ఏదన్నా దొరుకుతాదిరా తోడబుట్టిన తోడు. నీకు ఏదన్నా అయితే ఆపదైతే మా అన్నయ్యకి అయిందని ఆముడికత్తది, మా చెల్లెకేమన్నా అయితే నువ్వు ఊరుకాల గాని గిప్పడుస్తుంది పగలు
కుట్రలు కుతంత్రాలు ఎందుకు పెట్టుకుంటారు? ఆడు సప్పుడు చేయడయ్యా. ఆడు ఎన్ని అన్నదని ఆయన పెళ్ళాం దిక్కే మాట్లాడతాడు, వాడు ఆయన పెళ్ళాం దిక్కే ఉంటాడు. ఇవాళ మేమున్నాం, రేపు చచ్చిపోతాం. చచ్చిపోయినాక మీరిద్దరే కదరా ఉండేది, చెల్లే నువ్వు. ఆ ఎప్పుడన్నా అన్నయ్య అంటే అత్తది నీ దగ్గరికి, నువ్వు చెల్లె అని పోతావు. బయట వాళ్ళ దగ్గరికి పోతూ ఊరుకుంటారా? నేను ఏం పాపం చేసిన అన్నయ్య నీకు? నాతోని మాట్లాడుతూనే లేవు. ఎప్పుడన్నా ఒకసారన్నా ఫోన్ అన్నా ఎద్దువు. ఇప్పుడు ఆ ఫోన్ లేదు, ఏది లేదు. నేను ఏమన్నారా నిన్ను? నన్ను చిన్నప్పుడు ఎంత మంచిగా చూసుకున్నావురా నువ్వు. ఇప్పుడు నేను నీకు కళ్ళ కనబడతలేనారా? నాది తప్పేరా చెల్లె, నన్ను క్షమించురా. తోడబుట్టిన తోడు ఎన్ని జన్మలెత్తినా దొరకదురా. ఇయ్యల్లా పెళ్ళం వచ్చిందని పెళ్ళం మాటలు పట్టుకొని చెల్లెని దూరం చేసుకుంటే నీకు అసొంటి చెల్లె దొరుకుతాదిరా? ఓ పలిపోతాంది ఇలా ప్రేమ. నాది తప్పేనే అమ్మా, ఇంకోసారి ఇట్లా చెయ్య నేను. ఏడవకురా చెల్లి, ఇంకోసారి నిన్ను ఏడిపించే పనులు అస్సలు చెయ్య నేను. నాది తప్పైంది, నన్ను క్షమించురా. నువ్వు మాట్లాడకపోతే నేను కుమిలి కుమిలి చచ్చిపోతున్నా అన్నయ్య. ఎంతైనా తోడబుట్టిన తోడు దొరకదన్నా. నువ్వు నాకేం పెట్టకున్నా మంచిదే, నాకేం చేయకున్నా మంచిదే గాని నాతో మాట్లాడు గంతే. నువ్వు మాట్లాడకపోతే నా మనసు ఒప్పుతలేదు. సరేరా, నన్ను క్షమించు. నువ్వు ఆ మాట అనేకు అన్నయ్య, క్షమించు అని. నేను నీకంటే చిన్నదాన్ని.